నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్తో దేశ రాజకీయాల్లో మామూలుగా సునామీ రాల. ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి మాటల గురించే చర్చ. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ ఉద్దండులు, 100 సంవత్సరాల గల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్సీలుగా చేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కడు అటు బీజేపీ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని, అక్కడ తమిళనాడులో డిఎంకే పార్టీ నుంచి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎన్ని పార్టీలు మాట్లాడుకుంటున్నాయి చూడండి. ఎంత అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక్కడిని తట్టుకోలేకపోతున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తిని తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, ఇంకొకళ్ళు, వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకగా చిత్రీకరించాలనేటువంటి ఒక పనిగా పట్టుకుని, అదే పనిగా పెట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే అర్థం. ఎంత రచ్చలేపాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఎంత గట్స్ ఉండాలో చెప్పండి. ఆ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీని గుడ్డలోడ తీసి రోడ్డు మీద నుంచోబెట్టాడు. తన్ని పరిగెట్టిస్తానని చెప్పాడు. సీఎం గా రాజశేఖర రెడ్డి లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ టైంలో తెలంగాణ అనేటువంటి విభజన తీసుకురావాలనేటువంటి మాటే మాట్లాడినటువంటి పరిస్థితి ఆ టైం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీని తరిమేస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే కాదు, అసలు ఎటువంటి పదవి లేదు, ఒక సినిమా యాక్టర్ అంతే. ఆయన వాళ్ళ అన్న పెట్టినటువంటి పార్టీకి మద్దతుగా యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినటువంటి ఒక ప్రచారంలో చెప్పినటువంటి. ఇప్పుడు ఏమీ లేనటువంటి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఎదుర్కొంటున్నాడో చూడండి. పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, ఇది నీ అయ్య జాగీర్ కాదు, ఇది మా అయ్య జాగీరే. ఎస్, అవును అని చెప్పి కరెక్టే. అవును, ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి వ్యతిరేకి పవన్ కళ్యాణ్ గారా, లేదా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆ వ్యక్త అనేది ఆలోచించుకోవాలి. ఐ లవ్ పాకిస్తాన్, మీరెవరో ఇష్టపడకపోతే నన్నెందుకు ఇష్టపడద్దంటారు అని చెప్పినటువంటి ఈ దేశంలో, మన భారతదేశంని ఎంతో మంది అమాయకుల్ని గోకుల్ చాట్లో, దిల్షు నగర్లో బాంబ్ బ్లాస్ట్లు పెట్టి చంపేసినటువంటి పాకిస్తాన్కి, ఆ టెర్రరిస్టులకి, ఆ టెర్రరిస్టు భావజాలం కలిగినటువంటి ఈ దేశంలో ఎన్నో దాడులు, ఎంతో మంది పొట్టన పెట్టుకున్నటువంటి ఆ దేశానికి మద్దతు పలుకుతున్నటువంటి వ్యక్తి మాత్రం మీకు తెలంగాణకి మంచి చేశాడు, మీకు తెలంగాణకి మంచి అవకాశం ఇచ్చాడని చూస్తారు. కానీ తెలంగాణ గురించి ఒక్క ఇసుమంత మాట కూడా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం వ్యతిరేకంగా చూపిస్తారు. ఒక్కటి చూపించండి పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ వ్యతిరేకంగా, తెలంగాణ ఇవ్వటం నాకు ఇష్టం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చూపించండి. 11 రోజులు అన్నం తినలేదని మాట్లాడితే ఆయన విభజించిన తీరుకి ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఒక దానికి మంచిగా కూర్చోబెట్టి ఒక అన్నదమ్ముల వాతావరణంలో విడదీస్తూ ఉంటే బాగుండేది అనేటువంటి ఆయన ఆవేదనతో ఇక్కడ యువత, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో మంది యువత రోడ్ల మీదకి వస్తారు, రోడ్ల మీద పడిపోతారు. చదువుకున్న చదువుకి ఉద్యోగాలు ఉండవు, కంపెనీలు ఉండవు, ఆర్థికంగా నిలబడడానికి ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఉండదని ముందే గ్రహించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంధకార ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసు కదా. ఆ పరిస్థితిని అప్పుడే గుర్తించి ఆయన బాధపడ్డారు. ఎంతో మంది ఆకలి ఆవేదన, ఎంతో మంది ఇబ్బందులు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక గంజాయి బారిన పడి ఇష్టానుసారం నాశనం అయిపోతున్నటువంటి తీరును ఆయన అప్పుడే ఆవేదన చెంది ఇలా జరుగుతుందేమో అని 11 రోజులు ఆయన అన్నం తినటం మానేశానని చెప్పారు తప్ప, తెలంగాణ ఏర్పడింది కాబట్టే, తెలంగాణ ఏర్పాటు జరగటం నాకు ఇష్టం లేదు కాబట్టే నేను తీసుకున్నాను, తినలేదు, తినటం మానేశానని చెప్పలా. ఆలోచించండి కొంచెం. గద్దరన్నను గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు ఆయన ఆఫీసులో విగ్రహాన్ని పెట్టడానికి, ఆయన ఆఫీసులో ఫోటోలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఆయన కిన్నెర వాయిద్యానికి సంబంధించినటువంటి మొగలయ్య లాంటికి గుర్తింపిచ్చి ఆయన గౌరవించుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఫ్లోరైడ్ బాధితుల కోసం అండగా నిలబడినటువంటి వ్యక్తి. వరంగల్లో యాసిడ్ దాడి జరిగితే ఒక చెల్లెళ్ళు అక్కడికి వెళ్ళి అండగా నిలబడినటువంటి వ్యక్తి. గద్దరన్న ఆఖరి క్షణాల వరకు పవన్ కళ్యాణ్ నా పక్కన ఉండాలనుకున్నాడు. కానీ సోకాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కానీ, ఆయనతో పాటు తిరిగినటువంటి వ్యక్తుల్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని ఆయన అనుకోలా. ఆయన గురించి, ఆయన వీళ్ళెవరి గురించి ఎప్పుడు ఒక మాట మాట్లాడలా. ఆయన కోసం ఆఖరి గడియల్లో కూడా ఒక వాయిస్ చేసి పాట పాడి, ఒరే నా తమ్ముడా అని గౌరవంగా పిలుచుకునేటువంటి
అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడతారు. కవిత గారు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి. మనం మాత్రం ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కాములు చేసి అక్కడికి వెళ్ళి ఆ జైల్లో ఉండొస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనం పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్ నడిఒడ్డున పుట్టినటువంటి పార్టీని మాత్రం మనం పవన్ కళ్యాణ్ గారిని ఆయన పార్టీని రానేం, మేము చూసుకుంటాం అని చెప్పేటువంటి పనులు ప్రకటనలు. ఇంకొకటి ఎవడో వచ్చేస్తాడు, ఆయన ఉంటాడు ఒక ఎమ్మెల్యే. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతుంటేనే హైప్ వస్తుందని చెప్పేసి అదే పనికి ఆయన సినిమాలు ఆపేస్తా, అది ఆపేస్తా, ఇది ఆపేస్తా అని చాలా ప్రగల్భాలు పలికాడు. ఏమైపోయాడు పాపం. రేపు పొద్దున ముందు గెలిచేటువంటి పని పక్కన పెట్టుకుని అక్కడ ఆ ఊరికి ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేటువంటి పక్కన పెట్టి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మొన్న ఎవరో అంట ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళంటే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. నడు సింగపూర్ వెళ్ళిపోదాం అన్నాడట. అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి, ఆయన ఎందుకు తీసుకెళ్తా అన్నాడు, ఏం జరిగింది అనేది దాని గురించి ఏమీ లేదు. కానీ ఆయన సింగపూర్ తీసుకెళ్తానంటే వెళ్ళిపోతా అన్నాడు. అదిగో ఆ వంకన ఆయన పిల్లోడిని చూడడానికి వెళ్తాడు అని చెప్పి. అసలు వీళ్ళకి మోకాల్లో ఉంటుందా అరికాల్లో ఉంటుందా? ఎంతైనా పేటీఎం బ్యాచ్ నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వం లేదంటే ఆ సాన్నిహిత్య సంబంధాలు కదా. అందుకని ఇలాగే ఉంటుంది అనుకోండి. పాపం అనిరుద్ధ్ రెడ్డి గారు అనుకుంటా ఆయన పేరు. అనిరుద్ధ్ రెడ్డి గారికి ఆయన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాడు. అర్థమైందా? మీకు తెలియకపోతే తెలుసుకుని దొబ్బించుకోవాలి, తెలియకపోతే తెలుసుకుని కనీసం ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయాలి. ఏది పడితే అది మనం సొల్లువాగుడు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయి ఇంకా అలా దాంట్లో కొట్టుకుపోవటం కాదు. కాస్త మనకి ఇన్ఫర్మేషన్, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారుగా, ఏంటయ్యా ఆయన ఎక్కడ చదువుతున్నాడు, ఏమైనా ఉందా, మనకి ఏమైనా క్లారిటీ ఉందా అని తెలుసుకుని మాట్లాడాలి. వాళ్ళ అబ్బాయిని అక్కడ నుంచి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి హైదరాబాద్ లో స్కూల్లో జాయిన్ చేశాడని మీడియాలో అంత ఒక రేంజ్ లో కనిపించింది, మీకు మాత్రం తెలియదు. ఆయన సింగపూర్ వెళ్ళి ఏం చేసుకుంటాడు ఆయన చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్తున్నారో మీరు అడుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మనం ఒక్క మాట మాట్లాడి ఎప్పుడన్నా చూసారో లేదు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఆయన. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో బాగా నేర్పించినటువంటి వ్యక్తి కదా సమాజానికి, ఈయనకి కూడా అనుకుంటా. అందుకని మాత్రం ఆయన మాత్రం బాగపోదు. ఏ ఒక్క రూపాయి ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉండేటువంటి ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి ఆయన చెమటోడ్చి చిందించినటువంటి ఆ డబ్బుల్ని తెలంగాణలో ట్యాక్సులు కడుతూ ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈయన కించపరుస్తారు. ఎడం చేత్తో ఎంగిలి మెతుకులు కూడా ఎసరినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి పరిస్థితే వచ్చి. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, తమ్మున్నోడండి ఒక్కడు నా ఇంటి ముందే పెట్టా, ఎప్పుడొస్తాడు రండి అని ధైర్యంగా ఆయన ఎప్పుడో చూశాడు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ ఉన్నప్పుడే ఎవడొస్తాడో రండిరా అని చెప్పి గుడ్డ లోడ తీసి రోడ్డు మీద పరిగెట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అన్న అంత టచ్ చేయగలుగుతారా? చెప్తున్నాగా, మీరు టచ్ చేసిన ప్రతిసారి ఆయన బాణాన ఆ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకుని ఉంటే ఆ 2000 మందికి ఆయన సందేశం ఇచ్చి ఏ మీడియాను కూడా పిలవకుండా హ్యాపీగా వాళ్ళ ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉండి మీరు పర్మిషన్ ఇచ్చేస్తుంటే ఆయన చెప్పేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అయిపోయేది. తెలంగాణలో ఆయన పార్టీకి సంబంధించి 1,00,000 సభ్యత్వాలు చేశారు. ఆ సభ్యత్వాలు చేసినటువంటి వ్యక్తులకి థ్యాంక్స్ చెప్పి దిశానిర్దేశం చేసి క్లోజ్ అయిపోయేది. బట్టలు లేపారుగా, గెలికి వదిలేరుగా, ఇంకా ఎలా ఉంటుందో పడండి అంతే. గెలికి అంటే లేపి, మన రోజా గారి మాటల్లో అనిరుద్ధ్ రెడ్డి గారికి బాగా తెలుసు అనుకుంటా, రోజా గారి మాటల్లో లేపి తన్నించుకుంటున్నారని చెప్ప. ఆయన మానాన ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీటింగ్ పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఇంత రచ్చయ్యేది కదా. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్స్ ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ని అటు ఇంగ్లీష్లో, ఇటు తెలుగులో, అటు హిందీలో కూడా కవర్ చేసి తెలంగాణలో వీళ్ళ భాగోతం అంతా తెలంగాణ ఈ భారతదేశంలో కాదు అన్నట్టుగా చిత్రీకరించాలనేటువంటి ఎవరైతే కుట్ర చేస్తున్నారో తీసుకెళ్లి మొత్తం దేశం మొత్తం అంతా ఏమైంది, ఎవరికి పోయింది, రేపు పొద్దున దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ ఎలక్షన్స్ లో తెలుస్తుంది. అంతేగా.